అది ప్రభుత్వ భూమి అయినా కబ్జా చేశారు. ల్యాండ్ కబ్జా చేశారని తెలిసి అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు చుక్కలు చూపించారు. మమ్మల్ని ఆపుతారంటూ ఏకంగా దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటన విశాఖపట్నంలో సంచలనం రేపుతుంది. విశాఖపట్నం జిల్లాలో భూ కబ్జాదారుల ఆగడాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పెందుర్తి మండలం చింతగుంట్ల ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడికి యత్నించారు. సర్వే నెంబర్ 57/1, 57/2లో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు రెవెన్యూ సిబ్బంది జేసీబీతో అక్కడికి చేరుకున్నారు. అయితే భూమి ఖాళీ చేయడాన్ని అడ్డుకునేందుకు భూ కబ్జాదారులు రెవెన్యూ సిబ్బందిపై రాళ్లు కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇక ఈ ఘటనలో ఆక్రమణదారులు జేసీబీతో ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి భయంతో రెవెన్యూ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీయాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎంఆర్ఓ ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ సంఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి లైవ్లో మా ప్రతినిధి ప్రదీప్ ఉన్నారు. ప్రదీప్, ఏంటి ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించడానికి వెళ్ళిన రెవెన్యూ అధికారులపై రాళ్ల దాడిని ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి అప్డేట్? థ్యాంక్ యూ మనోజ్. విశాఖ పెందుర్తి మండలం చింతగండ్లలో చాలా దారుణం జరిగింది అనుకోవచ్చు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందే కాకుండా అక్రమంగా కూడా అక్కడ నిర్మాణాలు చేస్తూ ఇల్లులు కట్టుకుంటూ వాళ్ళు నివసిస్తూ కూడా ఈ నివసిస్తున్న ఏదైతే ఒక ప్లేస్ ఉందో ఈ ప్లేస్ మొత్తం కబ్జాకి గురైంది అంటూ కూడా స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ సిబ్బంది అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. జేసీపీతో అదంతా తొలగించడానికి వెళ్తున్న సమయంలో ఆక్రమణదారులు రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసే పరిస్థితి కనబడుతుంది. చాలా దారుణంగా అక్కడ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఇంత దారుణంగా కూడా రెవెన్యూ సిబ్బంది అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల పైన దాడి చేయడమే కాకుండా వాళ్ళు బెదిరించి కర్రలతో రాళ్లతో దాడి చేయడానికి చూసిన ఆ యొక్క సంఘటన ఏదైతే ఉందో పూర్తిగా పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. పెందుర్తి పోలీసులు అయితే ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరైతే ఈ యొక్క జేసీపీతో రెవెన్యూ సిబ్బంది వెళ్లి ఆక్రమణకి గురైన ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి అయితే వెళ్లిన ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన ఎవరైతే దుండగులు ఉన్నారో దాడి చేయడమే కాకుండా వాళ్ళని చంపేస్తామంటూ కూడా బెదిరించిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిపై అయితే పోలీసులు చాలా సీరియస్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు కథ ఏంటంటే ప్రభుత్వ భూమిని సర్వే నంబర్ 57/1, 57/2 ఈ రెండు సర్వే నంబర్ సంబంధించి భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ భూమిని ఆక్రమణదారులు ఆక్రమించి కూడా వాళ్ళు ఇల్లులు కట్టుకొని వాళ్ళు నివసిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రెవెన్యూ సిబ్బందికి ఏదైతే వచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ సిబ్బంది మొత్తం అంతా కూడా ఆ యొక్క ల్యాండ్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని చూస్తే ఇది ఒక ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నివసిస్తున్నారు అడ్డంగా అంటూ కూడా రెవెన్యూ అధికారులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. పై అధికారులు ఆదేశాల మేరకు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని ఎక్కడైతే ఆక్రమణకు గురైన ఆ ప్రభుత్వ భూమి ఉందో ఆ భూమిని అయితే పరిరక్షించడానికి అయితే ప్రభుత్వ అధికారులు రెవెన్యూ సిబ్బంది అయితే జేసీపీతో అక్కడికి వెళ్లి తొలగిస్తున్న సమయంలో చాలా వరకు అక్కడ దాడులు చేసే పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే అక్కడ దాడి చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అక్కడ నివసిస్తుండమే కాకుండా కేవలం ప్రభుత్వ భూమిని కావాలనే కబ్జా చేశారు. వాళ్ళకి తెలియక కాదు, కావాలనే కబ్జా చేసి తెలిసే చేశారు. చాలా ఘోరత్వంగా బిహేవ్ చేశారు. అక్కడ ఉన్న స్థానికులందరూ భయోందనలకు గురయ్యారు. కర్రలు అలాగే రాయిలతో పాటు దాడి చేస్తుంటే ఆ దాడి చేస్తున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇంత రౌడీజమా, రెవెన్యూ అధికారులపైన ఇంత రౌడీజమా అంటూ కూడా చాలా వరకు చుట్టుపక్కలంతా భయోందన వాతావరణం అయితే గుమ్ముగుడింది అనుకోవచ్చు. ఒకేసారి పెందుర్తి పోలీసులకి రెవెన్యూ సిబ్బంది పరుగులు తీసి మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని కొట్టియడానికి వస్తున్నారు, మేము
మేము ఉద్యోగాలు మేము చేస్తే మా యొక్క విధుల్ని నెరవేరుస్తుంటే మా యొక్క విధుల్ని అడ్డుకుంటున్నారు వీళ్ళంటూ కూడా రెవెన్యూ సిబ్బంది అయితే పెందుర్తి పోలీస్ స్టేషన్ కి పరుగులు తీసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో స్థానిక ఎంఆర్ఓ కూడా దీనిపై అయితే చాలా సీరియస్ అయ్యి కూడా పోలీసులకు ఫిర్యాదు అవ్వడం జరిగింది. పెందుర్తి పోలీస్ స్టేషన్ సిఐ అయితే మొత్తం అంతా విచారణ చేసే పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే దాడి అంటే మన బీఆర్కేలో సైడ్ విజువల్స్ చూడొచ్చు, చాలా ఎక్స్క్లూజివ్ విజువల్స్ అనుకోవచ్చు. ఎవరైతే లేడీస్ లేరు మగవాళ్ళు లేరు, ప్రతి ఒక్కరు కూడా కర్రలతో అయితే జేసీపీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ పై అయితే రాళ్లతో విసురుతున్నారు. ఇంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. అంటే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని రక్షించడానికి వెళ్తే ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులు తీసుకుంటుంటే వీళ్ళు అక్రమంగా ఉంటూ అక్రమంగా కట్టుకుంటూ ప్రభుత్వ భూమిని వీళ్ళు సొంత భూమిలాగా అక్కడ అధికారంగా ఎటువంటి ఇది లేకుండా వీళ్ళు ఇల్లులు కట్టుకుంటూ కనీసం ఎటువంటి పరంగా కూడా అధికారులపై భయం కూడా లేదు, అధికారులు అయ్యో అని రెస్పెక్ట్ కూడా లేదు. అధికారులపై ఎంత దారుణంగా కూడా చాలా వరకు దాడి చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మనం చూడొచ్చు ఇంత దారుణంగా కూడా విశాఖ నగరంలో పలు చోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుందే కాకుండా రెవెన్యూ అధికారులకు సహకరించకుండా రెవెన్యూ అధికారులపై తిరుగుబాటు చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్క చోట విశాఖ జిల్లాలో భూ కబ్జాలకి అడ్డా అయిపోతుంది. భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రదీప్, అక్కడ ఎప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు నివాస ప్రాంతాలుగా ఏర్పరచుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మా డాక్యుమెంట్లు సొంతంగా మా భూమి అనేసి కూడా ఎవరూ రారనే ధైర్యమా వాళ్ళకి? మధు చూస్తే అంటే నిజమే, మీరు చెప్పింది నిజమే. వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది సెకండరీ. వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడైనా ఖాళీ స్థలం దొరికితే తాత ముత్తాతల దగ్గర నుంచి ఎక్కడే ఉన్నాము, మా యొక్క భూమి ఇది, పేపర్స్ కూడా కొంతమందికి ఉంటాయి, కొంతమందికి సృష్టిస్తారు. ఈ రోజుల్లోనే ప్రభుత్వ భూమిని ఒకళ్ళ భూమిని ఇంకొకళ్ళ భూమిగా చిత్రీకరించడంలో నిమిషం పని, ఫోర్జరీలు బోల్డ్ అవుతున్నాయి. అలాంటి ఫేక్ పేపర్స్ ఉంచుకొని మా భూమే అంటూ రెవెన్యూ అధికారులపై తిరగబడారు. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర పేపర్స్ ఉన్నాయా లేదా సెకండరీ. అసలు అధికారులు ఎవరైనా వస్తే అధికారులు వచ్చినప్పుడు దాడి చేస్తున్న సమయంలో, అంటే అధికారులు వచ్చినప్పుడు ఆ యొక్క తొలగిస్తున్న సమయంలో వీళ్ళ దగ్గర నిజంగా పేపర్స్ ఉంటే జెన్యున్గా కోర్టుకు వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. మా భూమి ఇది నిజంగా మాదే భూమి అంటూ కూడా చూపించాలి. అంతేగాని రెవెన్యూ అధికారులు స్థానం దగ్గరికి వచ్చి తొలగిస్తున్న సమయంలో వాళ్ళకి వచ్చిన ఫిర్యాదు మేరకు, వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు పక్క ఆధారాలతో జేసీపీ తోటి తొలగిస్తున్న సమయంలో వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళకి ఏ అధికారం ఉంది? పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టులు ఉన్నాయి, చాలా రకాలుగా వీళ్ళ భూమిని వీళ్ళు కాపాడుకోవడానికి చాలా రకాల దారులు ఉన్నాయి. ఆ దారులన్నీ వదిలేసి రాళ్లతోటి కర్రలతో దాడి చేయమని ఏ రాజ్యాంగంలో రాస్తుంది? వీళ్ళకి ఇంత దారుణంగా అధికారులపై దాడి చేస్తుంటే అసలు ఆ సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని. అంటే వాళ్ళు రాళ్ళు కర్రలతో దాడి చేస్తున్న సమయంలో వాళ్ళకి తెలుసు కదా తప్పు చేస్తున్నామని, రౌడీజం చేస్తున్నారు. అక్కడ ఒకళ్ళ కబ్జా చేస్తే మరొకరిని అక్కడ వాచ్మెన్గా పెట్టి లేకపోతే ఎలా ఒకలాగా అక్కడ వాళ్ళు నివసిస్తున్నట్టు చేసి ఆ భూమిని మింగేసినోడు మరొక పెద్ద వ్యక్తి ఉంటాడు. కానీ వీళ్ళకి డబ్బులు ఇచ్చి కమ్యూనిటీస్ పరంగా వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళని ఏమంచి వీళ్ళపై ఎవరైతే రెవెన్యూ అధికారులు వస్తారో వాళ్ళపై దాడి చేయించడానికి వీళ్ళు కేవలం కాపరాదారుగా ఆడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఇంత కబ్జా అయింది. కబ్జా అయిన 3 రోజుకో లేకపోతే 6 రోజులకో వెంటనే రెవెన్యూ అధికారులు వెళ్ళి మొత్తం తొలగిస్తే ఇలాంటి దాడి ఈ రోజు జరగదు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళని అక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చారు కాబట్టే కదా. ఇందులో రెవెన్యూ అధికారులు కూడా పొరపాటు ఉంది. ఇన్ని రోజులు రెవెన్యూ అధికారులకి కళ్ళు ఎందుకు కనబడలేదు అక్కడ కబ్జా అయిందని? ఇప్పుడేమొంచి మీకు కళ్ళు కనబడిందా? ఇప్పుడేమొంచి మీరు తొలగించడానికి వెళ్తే మీ రాళ్ళతో కర్రలతో దాడులు చేస్తుంటే భయోందరులకి పరిగెట్టుకొని ఏదైతే ఒక పెందుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరిగెట్టుకొని వెళ్ళి మమ్మల్ని కాపాడననే అడిగే పరిస్థితికి రెవెన్యూ అధికారులు వచ్చారు. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే ఇది కరెక్ట్ తప్పు, చాలా తప్పు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులపైనే కర్రలతో రాళ్లతో దాడి చేసే పరిస్థితి కనబడుతుంది. అక్కడ జేసీపీలో ఉన్న డ్రైవర్ పై అయితే రాళ్ళు ఇస్తున్నారు. అంతంత రాళ్ళు ఇస్త్రీ కర్రలతో ఇది చేస్తే ఆ జేసీపీలో ఉన్న డ్రైవర్కి ఏదైనా అవుతే ఎవరిది బాధ్యత?
అంటే ఏ పోలీసులు ఏం చేయలేరని నమ్మకమా? అంటే రెవెన్యూ అధికారులు మేము కబ్జాలు చేసినా సరే ఏ ప్రభుత్వం కానీ ఏ అధికారులు కానీ మమ్మల్ని ఏమి అనరని వీళ్ళు ధైర్యమా? కానీ ఎట్లాంటి మనోజ్ చెప్తున్నాను, చాలా దారుణంగా ఎట్లాంటి వ్యక్తులపై కేసులు కట్టి వీళ్ళకి రిమాండ్లు పంపించాలి. ఇలాంటి వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకుంటేనే ఎవరైనా సరే ఇలాంటి పనులు చేయడానికి భయపడతారు. ఈ కబ్జాలన్నిటికైనా అడ్డుకట్టేయాలంటే ఇట్లాంటి వ్యక్తులపై చాలా చాలా సీరియస్గా కేసులు కట్టి వీళ్ళకి సరైన గుణపాఠం చెప్పాల్సిందే కూడా విశాఖ ప్రజలు కోరుతున్నారు మనోజ్. రైట్, రెవెన్యూ అధికారుల మీద దాడిని ఖండించాలి, వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి వారి పట్ల చట్టబద్ధతగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూడాలి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.